హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందుగా అయితే మనము శారీకి కానీ బ్లౌజ్కి కానీ మ్యాచింగ్ అయ్యే ఇలాంటి క్లాత్ని ఒకటి తీసుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకు నీట్గా వస్తుంది. మళ్ళీ ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఒక ఇంచు వెడల్పుతో అయితే ఉండాలండి క్లాత్. మనం పొడవు వచ్చేసి ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. అంటే మనం డీప్ నెక్కి అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, బోట్ నెక్కి అలాంటికి తక్కువ తీసుకోవచ్చు అండి. ఇప్పుడైతే చూడండి ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను అన్నిటినీ. ఇక్కడ జాయింట్ ఉన్న పీసులన్నీ ఈ విధంగా ఓపెన్ చేసుకొని చూడండి, ఎక్కువ క్రాస్గా ఉంటాయి కదా, వాటిని కాస్త ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న పీసులన్నిటిని ఈ విధంగా అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి చూడండి. తర్వాత వచ్చేసి ఇలా అటువైపు నుంచి ఒకటి ఇటువైపు నుంచి ఒకటి వచ్చేలాగా చూసుకొని కరెక్ట్గా ఈ మధ్యలో ఒకటి కుట్టు వేసుకోవాలండి. చూసారుగా, ఇది కరెక్ట్గా ఉంచుకొని అటువైపు ఇటువైపు రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి. మీకు ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, మాకు రాదు అనుకుంటే ఇలా మనం క్రాస్ పీసులు కట్ చేసుకుంటాం కదండి క్లాత్ నుంచి. తర్వాత వాటిని అటువైపు ఇటువైపు చివర్లో స్ట్రైట్గా కట్ చేసుకుని జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. అలా కూడా చేసుకోవచ్చు. అన్నిటిని అయితే నేను ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను చూడండి. మనకు నెక్కి ఇలా ఉంటుంది కదా, వీటిని కట్ చేసుకున్నాను. మనకు నెక్కి ఎంత కావాలో అంత అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చేసి ఒక థ్రెడ్ పైపింగ్ దారం అంటే ఇస్తారు. దీన్ని నేను కాటన్ది అయితే తీసుకున్నానండి. దీంట్లో 2 రకాలు కూడా ఉంటాయి. నార్మల్ వైర్గా ఉంటుంది, అలాంటిది తీసుకోకండి. ఈ విధంగా కాటన్ థ్రెడ్తో ఉండేది తీసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనము రౌండ్ నెక్ పెడతాం కదండి, రౌండ్ నెక్ కానీ ఏదైనా డిజైన్ పెట్టినప్పుడు అది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అందుకోసమే వైర్ది కాకుండా ఇలా కాటన్ది అయితే తీసుకోండి, థ్రెడ్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఆ థ్రెడ్ని చూడండి ఈ క్రాస్ పీస్లో పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. చివర్లో చూసారుగా, ఈ చివర్లో వేసుకోవాలి కుట్టు. కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా నార్మల్గానే ఈ విధంగా వేసుకుంటూ రావాలండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, నేను నార్మల్ మిషన్తోనే ఈ విధంగా చేస్తాను. కొంతమంది అయితే వీటిని పైపింగ్ ఫుట్ కూడా తీసుకుంటారండి. నేనైతే నార్మల్ మిషన్లోనే చేస్తున్నాను. అది ఎలానో అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారుగా, ఈ విధంగా ఒకే లెవెల్గా ఉండేలాగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. చివరి వరకు అయితే మనం వేసుకున్నాం. ఇప్పుడు చివరికి వచ్చేసి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని చూడండి, ఈ ఎక్స్ట్రా ఉండేదాన్ని అంతా కట్ చేసుకొని అవతల పడేసుకోవాలి. చూడండి, మనం ఎంత కావాలో ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఒకే సైజులో మనం కట్ చేసుకోవడం వల్ల మనం హెమ్మింగ్ పట్టీ చేస్తాం కదండి, అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుందండి. కొంతమంది అయితే ఈ కచ్చా కట్ చేయకుండా అలాగే చేస్తారు. అలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో, అలాగే చూడడానికి కూడా ఎంత బాగుంటుందనేసి మీకే తెలుస్తుందండి. ఈ విధంగా అయితే చివరి వరకు కట్ చేసుకోవాలి. నార్మల్ పైపింగ్ కాకుండా మనం ఈ విధంగా పైపింగ్ చేసినా కూడా ఒక 50 రూపీస్ ఎక్కువగానే తీసుకోవచ్చండి అమౌంట్ కూడా కస్టమర్లతోన. చూడండి, ఈ విధంగా చివరి వరకు కట్ చేసుకున్నాం కదా. ఈ కట్ చేసుకున్న దాన్ని చూడండి బ్లౌజ్కి అయితే నేను కుట్టి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నెక్ అండి, నెక్కి నేను కుడుతున్నాను. చూసారుగా, ఈ చివర్లో అయితే ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని ఈ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి. ఇందాక మనం కుట్టు వేసుకున్నాం కదండి, ఆ కుట్టు పైనే మళ్ళీ మనం ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడైతే రఫ్ ఇవ్వకండి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేస్తే దారం అనేది ఇరుక్కుని పోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మూవ్ అవ్వదన్నమాట క్లాత్. చూసారుగా, ఈ విధంగా ఒకే సైజులో కుట్టు వేసుకుంటూ రావాలండి, అటు ఇటు కదలపకుండా. అలాగే ఈ షోల్డర్ కచ్చా ఉంది కదండి, ఎప్పుడైనా సరే మనం బ్లౌజులు కుట్టినప్పుడు ఈ షోల్డర్ కచ్చా అనేది వెనకలకే ఉండాలండి. అది వెనకలకి ఉండడం వల్ల బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుందండి. కొందరైతే ఎటువైపు కావాలనుకుంటే అటువైపు పెట్టేస్తారు. అలా కాకుండా ఇలా చేసి చూడండి, కుట్టి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. చూడండి, ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ రౌండ్ దగ్గర మనం ఏం లాగకూడదండి. నార్మల్గా అయితే
కుట్టేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం కుడుతున్న విధంగా చివరి వరకు అయితే కుట్టుకుంటూ రావాలండి. చూసారుగా ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఏం లాగకూడదు, లూజ్ అలాగనేసి లూజ్గా కూడా వదలకూడదండి. నార్మల్గా మనం ఎలా కుట్టుకుంటూ వచ్చాము ఇంతసేపు అదే విధంగా అయితే కుట్టేసేయాలి. చూసారుగా ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఇటువైపు కూడా అంతేనండి. ఈ షోల్డర్ ఖర్చు అనేది వెనకాలకే ఉండాలి. ఈ విధంగా కుట్టేసుకుంటూ రావాలండి. ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనం చివరి వరకు కుట్టేసాము. ఈ చివరికి చూడండి ఈ విధంగా ముందుగా కుట్టు వేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలండి. చూడండి ఈ లైనింగ్ పీస్ కూడా మనం ఈ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ అయితేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. మనకు రౌండ్ నెక్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇది కూడా 1 ఇంచు వెడల్పుతో నేను తీసుకున్నాను. వీటిని కూడా కొంచెం సర్చ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా అదే విధంగా అదే మనం పైపింగ్ చేసిన క్లాత్తోనే హెమ్మింగ్ పట్టీని కూడా పెట్టొచ్చండి. అదేంటంటే మనం వేసుకున్నప్పుడు లోపల మనకు గుచ్చుతుంటుందండి. అందువల్ల నేను లైనింగ్ క్లాత్నే పెడతాను. చాలామంది ఇలా లైనింగ్ క్లాత్తోనే చేస్తారండి. 100లో 90% మంది ఇదే విధంగా లైనింగ్తోనే చేస్తారండి. ఈ కట్ చేసుకున్న పీసుల్ని మొత్తం ఇప్పుడు మళ్ళీ మనము జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా ఈ విధంగా కరెక్ట్గా ఉండేలా చూసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న పీసులన్నిటిని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసులు అయినా కూడా క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకొని కుట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ విధంగా అయితే ఉంచుకొని జాయింట్ చేసుకోవాలి. అన్ని పీసులు అయితే నేను ఇక్కడ జాయింట్ చేసుకున్నానండి. జాయింట్ చేసుకున్న పీసులను అయితే కట్ చేసుకోవాలి. మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని ఈ విధంగా అయితే జాయింట్ చేసుకొని చూసారుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ చివర్లో క్రాస్గా ఉంటుంది కదండి, దీన్ని కొంచెం ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇంతకుముందు మనం జాయింట్ చేసుకున్నాం కదా పైపింగ్ని, దానిపైనే ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా ఎక్కువ తక్కువ కాకుండా ఇది కూడా ఇంతకుముందు వేసిన కుట్టులాగే వేసుకోవాలండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి లోపల పైపింగ్ ఎక్కడ ఉంది, మనం కుట్టు ఎక్కడికి వేసామనేది కూడా ఇక్కడ తెలుస్తుంది అనుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుడుతూ రావాలండి. మనకు కింద పైపింగ్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎందుకంటే దీనిపైన మనము జస్ట్ ఊరికే కుట్టు వేసుకుంటూ వస్తాం జాయింట్కి పైన వైపు నుంచి. ఇలా కరెక్ట్గా చూసుకొని చివరి దాకా ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ మనం ఏదైనా నెక్ తిరిగే దగ్గర కానీ ఇలా చిన్న డాట్ లాగా పెట్టాలేమో అలా అనుకోకండి. నార్మల్గా మనం ఎలా కుట్టుకుంటూ వచ్చాము ఇంతాక అదే విధంగా దీన్ని కూడా కుట్టుకుంటూ రావాలండి చివరి వరకు. అసలు మనం దీనికి డాట్స్ అలాంటివి పెట్టే అవసరమే లేదండి. బ్లౌజ్కి బఫ్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో కూడా నేను వీడియో చేశానండి. నెక్స్ట్ వీడియోలో అదే ఉంటుంది. వీడియోని అయితే చూడండి. అలాగే ఆ వీడియో కూడా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ విధంగా అయితే చివరి వరకు కట్ చేసుకోవాలండి, కుట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్య మధ్యలో అక్కడక్కడ ఈ విధంగా ఘాట్లు అయితే వేసుకోవాలి. చూపిస్తాను అండి మళ్ళీ ఒకసారి. ఈ విధంగా అన్నిటికీ మనము మధ్య మధ్యలో ఇలా వేసుకోవడం వల్ల కట్ చేసుకోవడం వల్ల రౌండ్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి మళ్ళీ ఈ క్లాత్ని లోపల నుంచి చూడండి ఇంకొకసారి చూపిస్తాను. పై వైపుకు ఉండాలి లోపల కచ్చ. ఆ కచ్చని ఇలా ఫోల్డ్ చేస్తూ మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి దీనిపైన కుట్టు అనేది వేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఉంచుకొని ఇక్కడ ఈ పైపింగ్ పక్కలోనే మనం కుట్టు వేసుకుంటూ రావాలి. అంటే కినారీ స్టిచ్ అంటారు కదండి, ఆ విధంగా అయితే వేసుకుంటూ రావాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ కచ్చ అనేది పైవైపుకు ఉండేలా ఉంచుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం ఎంత వెడల్పు కావాలనుకుంటామో అంత వెడల్పుకి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ వెనకాల ఇలా కొంచెం లాగినట్టు పట్టుకున్నాను అనుకుంటున్నారేమో.
లాగలేదండి, ఊరికే జస్ట్ పట్టుకున్నాను. అది అలా పట్టుకోవడం వల్ల, అలా పట్టుకొని కుట్టడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నేనేం దాన్ని లాగట్లేదు, జస్ట్ ఊరికే పట్టుకున్నాను. ఈ విధంగా అయితే మనకు కావలసినంత వెడల్పుతో ఇలా పైన అనేది కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక ముందు కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చూసారుగా, ఈ విధంగా అయితే మనము కుట్టుకోవాలండి. ఇలా చివరి వరకు అయితే మనము దీన్ని కుట్టేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉండే ఎక్స్ట్రా కచ్చాని మొత్తం ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. చూసారుగా, ఈ లోపల ఉంటుంది కదా, దీన్ని మనం కుట్టు వేసుకున్న దాని పక్కలో నుంచి ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసేటప్పుడు కింద బ్లౌజ్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది కొంచెం చూసుకొని కట్ చేయండి. నేనైతే చాలాసార్లు ఇలా తొందరలో కట్ చేసేటప్పుడు చాలా బ్లౌజులు అయితే ఆ విధంగా కట్ అయిపోయాయి. నేను అలా బ్లౌజ్ కట్ చేయడం వల్ల బ్లౌజే పాడైపోయిందండి. అందుకనేసి నాకు జరిగినట్టు మీకు జరగకూడదనేసి ఈ విధంగా చెప్తున్నాను. కొంచెం ఇక్కడ చూసుకొని ఇది మాత్రం నిదానంగా కట్ చేసుకోండి. లేకుంటే వేరే కాడ ఎక్కడైనా బ్లౌజ్ కట్ అయిపోతే మనం జాయింట్ చేయొచ్చండి. ఈ నెక్ రౌండ్ తిరిగే కాడ కానీ, ఈ నెక్ దగ్గర ఎక్కడ కట్ అయినా కూడా మనకి అది జాయింట్ చేస్తే బాగుండదు. అందువల్ల కొంచెం చూసుకొని నిదానంగా కట్ చేసుకోండి. చివరి వరకు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఒకే లెవెల్గా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి నిదానంగా. అలాగే స్క్వేర్ నెక్కి ఎలా పైపింగ్ చేయాలో, అలాగే స్టార్ నెక్కి ఎలా పైపింగ్ చేయాలో, థ్రెడ్ పైపింగ్ అనేది నేను ముందు వీడియోలో చూపిస్తాను. అలాగే బ్లౌజ్ 2 ఫోల్డింగ్తో ఎలా కట్ చేసుకోవాలి, 4 ఫోల్డింగ్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను కటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అలాగే లాంగ్ ఫ్రాక్స్ ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో, శారీ జిగ్జాగ్ ఫాల్స్ ఎలా చేసుకోవాలో అన్నిటినీ నేను ఒకటి తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తానండి. వీడియోనైతే చూడండి. అలాగే నా ఛానల్ మాత్రం మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే అన్ని వీడియోస్ చూడొచ్చు మీరు. చూడండి, చివరి దాకా ఇలా కట్ చేసుకున్నాక మనము దీనిపైన కావాలనుకుంటే ఒక కుట్టు కూడా వేసుకోవచ్చండి పైపింగ్ పక్కనే. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో మనం ఆ విధంగా కట్ చేసుకొని చేయడం వల్ల. అలాగే ఈ బొట్టు చేతులు ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా నేను అప్లోడ్ చేస్తానండి, ఆ వీడియో కూడా చూసేయండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఒక బొమ్మకేసి మీకు చూపిస్తాను. చూసారుగా, బొమ్మకైతే వేసాను. ఏంటంటే ఇది 32 సైజ్ బొమ్మ, బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ బ్లౌజు. అందువల్ల కొంచెం రింకల్స్ లాగా వస్తుందండి, ముడతలాగా వచ్చినాయి కదా ఈ సంక దగ్గర అంతా. ఏంటంటే చిన్న సైజ్ బొమ్మ కాబట్టి ఆ విధంగా వచ్చాయండి, సైజ్ కొంచెం మారింది. పైపింగ్ అయితే ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.